మరి వెంకటస్వామి గారు మా తండ్రి రత్నాకరరావు గారు చాలా దగ్గర మిత్రుడు. అప్పుడు పివి నరసింహారావు గారు నంద్యాల ఎలక్షన్స్ అయినప్పుడు దాదాపు మా ఇంట్లో ఒక వారం రోజులు ఉండి దాన్ని ఎట్లా యునానిమస్ చేస్తే బాగుంటుందని అప్పుడు కరీంనగర్ జిల్లా నాయకులందరూ కలిసి పనిచేయడం జరిగింది. మరి ఆనాటి ఘనత పెద్దలు స్వర్గీయులు వెంకటస్వామి గారికి దక్కుతుందని తెలియక తప్పదు. అదేవిధంగా వారి కొడుకులు ఎట్లనో వెంకటస్వామి గారు కూడా నా విధంగా ఎప్పుడు పిలిచి మాట్లాడేవారు. రాజకీయంగా కానివ్వండి ఇతర విషయాలు ఏదున్నా కూడా నాతోటి పంచుకునేవారు. ఆనాడు బుగ్గారం నియోజకవర్గం చాలా జియోగ్రఫికల్గా మంత్ని తర్వాత కరీంనగర్లో పెద్ద నియోజకవర్గం ఉండే. డీలిమిటేషన్ తర్వాత ధర్మపురి అన్నది పెద్దపల్లి నియోజకవర్గంలోకి వచ్చింది. అప్పుడు సోదరులు నేటి మంత్రివర్యులు వివేక్ గారు మొదటిసారి పార్లమెంటుకు పోటీ చేసేటప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు పిలిచి ధర్మపురిలో పెద్ద ఎత్తున మీటింగ్ అరేంజ్ చేయాలి నియోజకవర్గంలో అన్నప్పుడు మరి పెద్ద ఎత్తున వివేక్ గారి పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు పెద్దలు రత్నాకరరావు గారు పెద్దలు వెంకటస్వామి గారు కూడా ఉండ్రి. ఆనాటి సర్పంచ్లను, ఎంపీటీసీలను, సింగిల్ విండో చైర్మన్లను, జడ్పీటీసీలను ప్రతి ఒక్కరిని కూడా వివేక్ గారి పరిచయం చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా ధర్మపురి బంధం వివేక్ గారికి ఉన్నది. ఇవాళ భారతదేశంలో ఆనాడు నెహ్రూ కుటుంబం తర్వాత తాతలు, కొడుకు, మనవడు పార్లమెంట్లో ఉన్నారంటే ఆనాడు నెహ్రూ కుటుంబం తర్వాత ఈరోజు గడ్డం కుటుంబం అని చెప్పక తప్పదు. 3 తరాలు ఒక పార్లమెంట్లో చూసిన వ్యక్తి ఇప్పుడు 3వ తరంగా మన యువ నాయకులు మన గడ్డం వంశీ గారు. వారు కూడా తండ్రి లెక్కనే తాత లెక్కనే పనిచేస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతూ ఉన్నారు. వెంకటస్వామి గారు కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన మేరకే ఇవాళ హైదరాబాద్లో ఇంత మంచి పేరుండి మరి ఇవాళ జూబ్లీ హిల్స్కు ఒక ఇద్దరిని ఈ ప్రాంతంలో ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా ఆనాడు వెంకటస్వామి గారికి దగ్గరుండి మరి పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా ఇవాళ గడ్డం వెంకటస్వామి గారిని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్గా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నియమించిందంటే వారికి ఉన్న ఇక్కడ సంబంధాలు, అనుబంధాలు మరి తప్పకుండా వీరిద్దరితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ గెలిపిస్తారు అన్న ఉద్దేశం కొద్దే మరి ముఖ్యమంత్రి వారికి ఉన్న పరిచయాలను చూసి ఈరోజు ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. తప్పకుండా మరి వీరిద్దరి ఆధ్వర్యంలో మనం జూబ్లీ హిల్స్ కూడా గెలుచుకుంటామని ఇవాళ వెంకటస్వామి జయంతి సందర్భంగా తెలియజేస్తూ వారికి మా కోరుట్ల నియోజకవర్గ పక్షాన, అదేవిధంగా ధరంపురి నియోజకవర్గ పక్షాన మరి వెంకటస్వామి గారు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.